హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి అంబ్రెల్లా డ్రెస్ బ్యాక్ నెక్ డిజైన్. ఇది వచ్చేసి న్యూ మోడల్ అండి, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అవుతున్న మోడల్. ముందుగా అక్కడ మెజర్మెంట్ నాది వచ్చేసి 4.5 ఉంది. ఆ 4.5లో హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి. 3.5 వస్తుంది. ఆ 3.5ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇంత మిడిల్కి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ ఇచ్చేసేయాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అండి, ఇక్కడ 3 మార్కింగ్స్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మార్కింగ్ చేసుకున్న విధానంగా ముందుగా మనము లాంగ్ డోరీస్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్లో 6 డోరీస్ ఇట్లా చిన్నగా ఇట్లా కుడతామండి. సేమ్ వీడియోస్లో చూపిస్తున్న విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి పాదం అనేది ట్రయాంగిల్లో కార్నర్ దగ్గర పెట్టాలి. దాని తర్వాత డోరీస్ మనం రెడీ చేసుకున్న డోరీస్ వచ్చేసి ఇట్లా యూ షేప్లో చిన్నగా మన థ్రెడ్ పట్టే విధంగా పెట్టాలి. అట్లా ఇటు సైడ్ 3 డోరీస్, ఇటు సైడ్ 3 డోరీస్, హాఫ్ ఇంచ్ స్పేస్ వదిలేసి కుట్టేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా కుడుతున్నానో మీరు కూడా అలాగే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. వాయిస్లో ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఏదో తడబడుతున్నా. ఈ డోరీస్ అనేటివి కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ట్రయాంగిల్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే అది అనేది క్లిప్ మిస్ అయింది. ట్రయాంగిల్ మొత్తం ఒకసారి స్టిచ్ చేసుకోండి. లాస్ట్లో ఆ ట్రయాంగిల్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆ డోరీ అనేది ఆ చిన్న హోల్స్ ఉంటాయి కదా యూ షేప్ నుంచి, ఆ యూ షేప్ నుంచి ఆ డోరీ అనేది జిగ్జాగ్ లాగా తీయాలన్నమాట. తీసిన తర్వాత కింద లట్కన్స్, మనం డోరీస్ డ్రెస్కి లట్కన్స్ ఎలా కుడతామో సేమ్ అలానే ఇక్కడ కూడా స్టిచ్ చేయాలి. ట్రయాంగిల్స్కి లేస్ ఎక్కించినాక అవుట్పుట్ అయితే ఇలా ఉంది. దీని తర్వాత ఏం చేయాలంటే 2 స్క్వేర్ పీసెస్ తీసుకోవాలి. దాని తర్వాత ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని చివరన ఒక స్టిచ్ చేయాలి. ఆ స్టిచ్ చేసినాక అటు నుంచి ఫోల్డ్ చేయాలి, ఇటు నుంచి కూడా ఫోల్డ్ చేయాలి. దాని తర్వాత మొత్తం ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత దానిపైన ఒక స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత రిటర్న్ ఇట్లా ఉల్టా తీసేస్తే మనకు లట్కన్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ కూడా సేమ్ ఇంకో సైడ్ కూడా అలానే రెడీ చేసుకోవాలి. కానీ ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం మిషన్ అనేది ఫుల్ సతాయిచ్చిందండి. చూస్తున్నారు కదా దారం ఎలా అయిపోతుందో, మొత్తం అలానే అయ్యింది. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం అవాయిడ్ చేయండి. నేను ఏదైనా ఇంట్రెస్ట్గా కుట్టాలని చూసినప్పుడే ఇట్లాంటివి జరుగుతాయి. సేమ్ ఇది కూడా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఉల్టా తీయాలి. ఉల్టా తీసినాక ఏమన్నా ఎక్స్ట్రా పోగులు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. దాని తర్వాత అవుట్పుట్ అనేది ఇలా రెడీ అయింది. ఇవన్నీ డోరీ అనేది మనం నాడలు ఎలా కడతామో అలా కట్టాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.